బతుకమ్మని బతుకమ్మను భవిష్యత్తు తరాలకు అందిద్దాం, చెరువులను కాపాడుకుందామని మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీజీఓ భవన్లో టీజీఓ కేంద్ర సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో మంత్రి సీతక్క పాల్గొని ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. మనకు పూర్వీకులు ఇచ్చిన గొప్ప ఆచారం సంస్కృతి బతుకమ్మ అని, బతుకును ఇచ్చే పండుగ బతుకమ్మ, భవిష్యత్తు తరాలకు ఈ పండుగను అందించడమే మన బాధ్యత అని అన్నారు. ఎంత ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నా కూడా మన పూర్వీకులు ఇచ్చినటువంటి గొప్ప ఆచారం సంస్కృతి బతుకమ్మ, బతుకునిచ్చే పండుగ భవిష్యత్ తరాలకు మనం అందించడమే మనం ముందున్నటువంటి బాధ్యత. కాబట్టి మనం పనిచేసే ప్రదేశాల్లో దయచేసి చెరువులను కబ్జాలు కాకుండా కాపాడుకుందాం. ముఖ్యంగా చెరువుకు బతుకమ్మకు గొప్ప అనుబంధం ఉంది. మనం ఇక్కడ ఆడినా కూడా మళ్ళీ మనం పువ్వులు ఎక్కడ వేయాలా అని చూస్తూ ఉంటాం. అయితే వాగులల్లా లేదా మరి చెరువులల్లా వేసుకోవడము, లేదా లాస్ట్కు బావులల్లో వేసి, కానీ ఇవన్నీ కూడా పూడ్చబడి ఈరోజు మరి ముంపునకు బలయ్యేటువంటి పరిస్థితి గ్రామాల్లోకి వస్తుంది. చెరువులు నిండితే మనం ఒకప్పుడు చూస్తే మన చిన్నతనంలో చెరువులలో నీళ్లు తాగేది, చెరువులలో స్నానాలు చేసేది, చెరువులు నిండితే పంటలు పండితే మరి చెరువులకు కృతజ్ఞతలు ధన్యవాదాలు, అదే విధంగా పూజలు చేసే పండుగనే బతుకమ్మ. మరి బతుకమ్మలో తీరొక్క పువ్వు ఉంటుంది. ఆ తీరొక్క పువ్వుకు ఒక్కొక్క గుణం ఉంటుంది. ఆ నీళ్లను శుద్ధి చేసే గుణం. ముఖ్యంగా గౌరమ్మను కొలుస్తాం పూల పేరుతోటి. గౌరమ్మ ముద్దలో కూడా మనం పెట్టేది పసుపు. మీకు అందరికి సైంటిఫికల్ గా కూడా చూస్తే మరి పసుపుకు ఒక యాంటీబయాటిక్ గుణం ఉంటుంది. అంటే మన పూర్వీకులు ఏది ఇచ్చినా దాని వెనుక గొప్ప సైంటిఫికల్ రీజన్స్ ఉన్నాయి. అంటే అది మనకు ఖచ్చితంగా ఉపయోగపడేది. సో ఒకప్పుడు మన జీవన శైలి మొత్తం కూడా చెరువుల మీద ఆధారపడే మన ఊర్లు, మన పల్లెలు, మన పట్టణాలు కూడా ఇవాళ హైదరాబాద్ లో లేక్ సిటీ అనే పేరు ఉంది ఒకప్పుడు, కానీ కనుమరుగైపోయింది. వరంగల్లో కూడా ఇవాళ భద్రకాళి లాంటి టెంపుల్ కానీ వడ్డేపల్లి చెరువు ఇవన్నీ చూస్తే అన్ని ఊర్ల చుట్టూ అన్ని చెరువులే. తెలంగాణ ప్రాంతం అంటేనే చెరువులు బతుకమ్మ, ఈ రెండింటికి కూడా అనుబంధం ఉన్నది. కాబట్టి బతుకమ్మను భవిష్యత్ తరాలకు అందిద్దాం, చెరువులను కాపాడుకుందాం. మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆచారం సాంప్రదాయం, ఆటలు పాటలు, బతుకమ్మకు పూజలు, ఇది భవిష్యత్ తరాలకు తరతరాలుగా ఉండే విధంగా మనం ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ, మరి శ్రీనివాసరావు గారు వచ్చి రా అంటే రాను అన్న రోజు బతుకమ్మ వాస్తంతో 3-4 చోట్ల ఆవిడవుతుంది. ఇటు మన పోర్ట్ఫోలియోకి సంబంధించిన శాఖకు సంబంధించినటువంటి బిజీ, మరి అదే విధంగా మా మహిళలందరూ కూడా ఆడుతుంటే